ఈరోజు తను మీ మాటని కాదని అవమానించింది. రేపు మీరు ఈ ఇంట్లో మా దయాదాక్షిణ్యాల వల్లే ఉంటున్నారని కూడా అంటుంది. అందుకే మనం వేరుగా ఉందాం అత్తయ్య. మీకు నా మాటలు ఆశ్చర్యంగానే అనిపించొచ్చు, కానీ నేను ఫ్యూచర్ గురించి ఆలోచించే చెప్తున్నాను. సడన్ గా ఎక్కడికెళ్ళాలి ఏంటి అనే డైలమా మీకేం అవసరం లేదు. మా నాన్న నాకిచ్చిన బంగ్లా ఉంది కదా అత్తయ్య, అక్కడికి వెళ్దాం. అక్కడ మీరే యజమాని. మీ మాట మీదే మేమందరం ఉంటాం. ఆలోచించండి. ఇదే వేడి మీద అత్తయ్య డెసిషన్ తీసుకోవాలి. అప్పుడు నేను శ్రీకర్ని నాతో పాటు తీసుకెళ్ళొచ్చు. వీళ్ళని ఎక్కడైనా పడేచ్చు. ఆ తర్వాత రాహుల్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలి. అలా అభిని దూరం చేసి ఇంద్రతో పెళ్లి జరిగేలా చేయాలి. అన్నింటికీ ఇదే రైట్ టైం. ప్రమీల, ఇందాక నీ మాటల్ని బట్టి నువ్వు చాలా హర్ట్ అయ్యావని అర్థమైంది. అభి చేసింది పొరపాటే, దాన్ని నేను కాదన్ను. కానీ అది కూడా పొరపాటుగానే జరిగింది. చూడు ప్రమీల, ఈ ఇంట్లో నీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. నా తమ్ముడి భార్యగా నువ్వు ఈ ఇంటికొచ్చినప్పటినుంచి కూడా నువ్వెంతో సహనంతో అన్నిటికీ సర్దుకుపోతూ ఎలాంటి అరమరికలు లేకుండా